చెవులుండవు కానీ ఎంత చిన్నగా మాట్లాడినా వినిపిస్తుంది. ఏంటది? గురుగాడు. అరే అంటే ఎంత చిన్నగా మాట్లాడినా వినిపిస్తుందా? మీరు ఏం మాట్లాడతారు? గుసగుసలు ఏం మాట్లాడతారు? వాడిది నాదో కోడ్ లాంగ్వేజ్ ఉంటుంది. 1100 అది ఒక కోడ్ లాంగ్వేజ్. అది మా ఇద్దరికి మాత్రమే తెలుసు. అంటే ఇంకిద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు తెలియదు అంటారా? వాళ్ళకి ఇంకో కోడ్ నేమ్ ఉంటుంది. అంటే ఇద్దరు ఫ్రెండ్స్ కి కోడ్ నేమ్స్ మారుతూ ఉంటాయి. అంతేనా? అంతే. అంటే మేము కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ కదా, బైనరీ లాంగ్వేజ్ లో మాట్లాడుకోవడం చాలా అలవాటు అనమాట. అదే అర్థమవుతుంది, మీరు చెప్పగానే ఆన్సర్ అర్థమైంది, కంప్యూటర్ స్టూడెంట్స్ అని చెప్పి. సరే చెప్పండి. చెవులు ఉండవు కానీ ఎంత చిన్నగా మాట్లాడినా వినిపిస్తుంది. చెవులు ఉండవు ఎంత చిన్నగా మాట్లాడినా వినిపిస్తుంది. నువ్వేం చెప్పావురా? ఏం చెప్పరు, మీరే చెప్పాలండి. మీ ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకోకూడదు. స్కిప్ అనే ఉంటాయా? స్కిప్లు ఏమంటారు, పాస్లు అవేం ఉండవండి. మళ్ళీ ఆన్సర్ తెలియకపోతే ఏం ఆన్సర్ చెప్పాలి? ఏదో ట్రై చేయాలి, ఏదో ఒకటి. ఓకే అయితే చీమ. చీమ దానికి చెవులు నేను ఎప్పుడు చూడలే. కానీ చీమ వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఎలా అంటే మనం అంటే ఏమంటే వినిపిస్తుంది? కొట్టామనుకో ఉరికిపోతుంది కదా అది. యాంట్ కాదా? చెప్పుడు భయ. ఏం కాదు, మీరు చెప్పండి, ట్రై చేయండి. పాము. అంకుల్ సహాయం చేసినప్పుడు కరెక్ట్ అని చెప్పాలా లేదా మీరు? పాము కరెక్ట్ చెప్తే కరెక్ట్ అంటామండి, కరెక్ట్ చెప్పలేదు కదా. చెప్పనా? ఇక్కడే ఉంది అది. అవునా? హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? గురు. గురు? మీ గురు అని పిలుస్తారు అందరు? మరి టీచింగ్ చేస్తారా? లేదు. మరి గురు? పనివే నా నిక్ నేమ్. నిక్ నేమ్ చెప్పారా? రియల్ నేమ్ చెప్పారా? రియల్ నేమ్ గురుమూర్తి. గురుమూర్తి. ఇటు చూసి చెప్పరు, ఇటు చూసి మాట్లాడరా? నేను అమ్మాయిలను చూస్తున్నా. ఎక్కడ ఉన్నారు అమ్మాయిలు? అక్కడ హోటల్. అక్కడ ఏంటది, జవాన్ అని ఉంది కదా, జవానా ద్వారక. బావాచి అండి అది. బావాచి. బావాచి అయినా బావాచి రెస్టారెంట్ పట్టుకొని వాళ్ళ వైఫే ఉంటది. అందరూ చూస్తున్నారా? ఫన్ అంటే ఫన్నీ క్వశ్చన్స్ కి ఫన్నీగా ఆన్సర్ చెప్తున్నారుగా. క్వశ్చన్ అడగకుండా ఉండాలి. ఓకే సరే. మనం ఎంత చిన్నగా మాట్లాడినా వినిపిస్తుంది. ఏంటది? చెవులు లేకపోయినా వినిపిస్తుంది. మనం ఎంత చిన్నగా మాట్లాడినా వినిపిస్తుంది. ఏంటది? బూతులు అయి ఉంటాయి. అంటే మీరు బాగా యూజ్ చేసే చెప్తున్నారా ఏంటి? యాక్చువల్గా అదే నిజమే చెప్తున్నా నేను. అంటే నిజంగా యూజ్ చేస్తారా? బూతులే మాట్లాడుతా నేను చిన్నగా. అంటే మాట్లాడతారు, ఎందుకు అలా మాట్లాడకూడదు కదా? అంటే అప్పుడప్పుడు మాట్లాడాలి కదా. ఫస్ట్రేషన్ మళ్ళీ ఇరిటేషన్ అవన్నీ ఎక్కువ అయిపోతే, హ్యాంగ్ ఓవర్ అయిపోతే, ముందే ముసలోళ్ళం అయిపోతున్నాం, మళ్ళీ జల్దీ చచ్చిపోతాం. ఓ మై గాడ్, చూసారా ఎన్ని ఉన్నాయో అసలు. డెవలప్ అవ్వాలి, మళ్ళీ ఇట్లుంటే ఎట్లయితుంది, అన్ని చేయాలి. డీజెట్ ఇల్లు డైలాగ్ చెప్పండి. మనతో ఇట్లా ఉంటుంది, మామూలుగా ఉండదు. అట్లుంటది మనతోని. చెవు లేకపోయినా ఎంత చిన్నగా మాట్లాడినా వినిపిస్తుంది. రే చెప్పండి రా. ఎవరు చెప్పరు, మీరే చెప్పాలి. క్వశ్చన్ చూసారా మీ ఫ్రెండ్స్ అంటే ఉంటుంది మరా. అదే మినిమం ఉంది అది. ఒక్కసారి కొన్నిసార్లు అటువైపు తిప్పండి. చెప్పండి. క్వశ్చన్ చెప్పండి మళ్ళీ ఒకసారి. చెవులు లేవు కానీ ఎంత చిన్నగా మాట్లాడినా వినిపిస్తుంది. ఏంటది? చెప్పండి. పాపం ఫ్రెండ్స్ చెప్తారని వాళ్ళు చూస్తూనే ఉన్నారు కానీ వాళ్ళు చెప్పరు. చెవు లేకపోయినా ఎన్నిసార్లు అండి? చెవులు లేకపోయినా ఎంత చిన్నగా మాట్లాడినా వినిపిస్తుంది. ఏంటది? మైక్. వాళ్ళు చెప్పేశారు కదా. చెప్పేశారు, ఆ అబ్బాయి చెప్పేశారు. ఎవరు చెప్పలే నాకు. చెప్పినా వాళ్ళు చెప్పేశారు. అటు చూడొద్దని చెప్పినావు కదా. పక్షులా? చెప్పనా? మైక్. మైక్. సూపర్ సూపర్. చప్పట్లు. ఏం రా చప్పట్లు కొట్టాలి?